ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి ధనుసు రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇదు ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, తృతీయమందు ఉన్నటువంటి గురుడు, షష్ఠమ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 17వ తారీఖు వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి రవి, ప్రారంభములుగా ఇదు 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 8వ తారీఖు నుండి 9వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు, వ్యయమందు ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఈ నెల అంతా కూడా సామాన్యంగా ఉంటుంది ధనుసు రాశి వారికి. 8, 9 స్థానంలో సంచరించేటువంటి రవి ప్రభావం తటస్థంగా ఉంటుంది. ద్వితీయ శనైశ్వరుడు ఒక రకంగా మూర్తివంతం రీత్యా శని భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఎందువలనంటే ధనమందు ఉన్నటువంటి శనికి భాగ్యాధిపతి అయినటువంటి రవి యొక్క దృష్టి అష్టమ స్థానం నుంచి వీక్షణ, దానివల్ల చికాకులు, ధనము అనుకున్న సమయానికి అనుకున్నంతగా రాకపోవడం. మీరు ₹1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తే అందులో ఒక 20వ వంతో 10వ వంతో 30,000 రావడం, అది కూడా సమయానికి రాకపోవడం, ఈ విధంగా జరగవచ్చు. దానివల్ల అసహనం పెరిగిపోయి ఎదురు వ్యక్తుల్ని ఏదో రూపంలో నిందించడం, నీ మూలానే ఇలా అయిందని గబుక్కుని మాట తోడడం వల్ల వాళ్ళతో ఉండేటువంటి వ్యక్తిగత సంబంధాలు దూరమై రేపు రాబోయేటువంటి రోజుల్లో అనేక ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఈ నెలంతా కూడా అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ప్రతి వ్యవహారంలోనూ కూడా కుదిరితే వాయిదా వేసుకోవడం మంచిది. సమయానికి ఏది పూర్తయితే ఆ పనిని పట్టుకుని వెళ్ళండి తప్ప అనవసరమైనటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి లేనిపోని బాధలు నెత్తికెత్తుకోవద్దు. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైతే ఈ నెల అనుకూలంగా లేదు కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ధనపరమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ ఏదో రూపంలో ఎంతో కొంత చేతికి అందడం వల్ల కొంత తృప్తిగా, అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పోన్లే పర్వాలేదులే, కొంతవరకు నాకు అనుకూలంగా ఉందిలే అని మీకు సరిపెట్టుకోగలుగుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వ్యవహారాలకి కొద్దిగా ప్రతి చిన్న విషయంలోనూ కూడా వాదోపవాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళండి. అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి తొందరలో మీకు. ప్రతి వ్యవహారము కూడా అంటే ఇవాళ అయిపోతుంది అనుకున్న పని 10 రోజులు పడుతుంది. ఆ దిశగా మీరు ఎదురు వ్యక్తులకు మాట ఇవ్వండి. అంతే తప్ప ఏ పనైనా చేతిలో పట్టుకుని పూర్తి అవ్వందే మాట ఇవ్వద్దు. మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. దానివల్ల టెన్షన్ వస్తుంది. అనారోగ్య సూచనలు, హృదయ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఒకంత శ్రద్ధ తీసుకుంటే కానీ అనుకున్నమైనటువంటి దిశగా మీరు అడుగులు వేయలేరు. ప్రతి విషయంలోనూ కూడా విద్యా విషయంలో కేరింగ్ ఎక్కువ అవసరమవుతుంది.
రాబోయేటువంటి రోజులు బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అయితే విద్యా విషయంలో విద్యార్థులు అంచనాలను మించి చదువుకోవడం మంచిది. అంటే మీరు 100 మార్కులకి పరీక్ష రాస్తే 60 మార్కులు సంపాదించడం చాలా కష్టం. అంటే ఎంత ఆలోచించి నిర్ణయం చేయాలి, దాన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. ఉద్యోగస్తులకు మాత్రం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఎంత కష్టపడి పని చేసినా క్రెడిట్ ఎదుటి వాళ్ళు కొట్టేస్తారు. నా వల్లే నీ పని పూర్తయింది, నేను లేకపోతే నీకు లేదు అని, ఆ పని నేనే పూర్తి చేశానని మీరు కష్టపడ్డ పని కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకుని ప్రచారం చేసుకుంటారు. కాబట్టి అలా జరిగిందని మీరు ఆవేశం కనుక లోనయ్యి గబుకుని వాదోపవాదాలు కనుక పెట్టుకున్నారో మిమ్మల్ని ఇరుకుని పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు మాట్లాడేటువంటి సమయం అతి కొద్ది రోజుల్లోనే రాబోతోంది. ఈ నెలంతా కూడా కాలక్షేపం చేయడం మంచిది. ఎందుకంటే శుభయోగాలు పెద్ద గొప్పగా లేవు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచనతో నొప్పించక తానొప్పక అన్నట్టు శాస్త్రవచనం ప్రకారంగా ఎదురు వ్యక్తులు మీరు అనొద్దు, వాళ్ళ నుంచి మీరు పడవద్దు. చేతనైతే మీరు ఏదో మీరు అనుకున్నటువంటి టాస్క్ని కంప్లీట్ చేసుకోండి, లేదా వాయిదా వేసుకోండి. అంతే తప్ప ఎదురు వ్యక్తుల మీద కూడా ఆధారపడేటువంటి ప్రయత్నం కూడా చేయవద్దు. కాబట్టి ప్రతి రంగంలోనూ కూడా జాగ్రత్త చాలా అవసరం. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో షూరిటీ సంతకాలు అస్సలు పెట్టవద్దు. మధ్యవర్తిత్వాలు ఈ నెలలో వ్యతిరేకిస్తాయి, మీ పీక్కి చుట్టుకుంటాయి. మీ వల్లనే ఇలా జరిగింది కాబట్టి మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి ఎదురు వ్యక్తులు కూడా మిమ్మల్ని నిందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీ కంటి చూపుకు భయపడే వాళ్ళు కూడా మీకు సలహా ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఎందులోనూ ప్రలోభాలకు మీరు చిక్కుకోవద్దు. మీకున్నటువంటి హుందాతనాన్ని మీరు పాడు చేసుకోకుండా ముందుకు పెడితే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. నూతన పెట్టుబడులకైతే అనుకూలం కాదు కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళండి. స్పెక్యులేషన్ అసలు లాభించదు. అనవసరంగా మీరు చూడడానికి తక్కువలో ఈ షేర్లు ఉన్నాయని పొరపాటున కొన్నారంటే ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. సోదరి వర్గాల మధ్యన ప్రతి చిన్న విషయంలోనూ కూడా వాదోపవాదాలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఎదుటి వ్యక్తులకి తల్లిదండ్రుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. భార్యాభర్తల మధ్యన కూడా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో మీకు నూతన ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలు, అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అదనపు బాధ్యతలు, అదనపు ధనం ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి. అవి రావాలి అంటే ఈ నెల చాలా సహనంగా ఉండాలి. ధనస్థానం మీద అనేక రకములైనటువంటి దృష్టి పడబోతోంది. గురు భగవానుడు కూడా ధనస్థానానికి తొందరలో రాబోతున్నాడు. ఆయన యోగం మీకు రావాలి అంటే మీరు ఇప్పుడు అంటే ఒకళ్ళు ఏదైనా ఒక కార్ పార్క్ చేయాలి అంటే ప్లాట్ఫామ్ ఏ విధంగా అవసరమో, లేకపోతే ఒక పెద్దవాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళ హోదాకు తగ్గట్టుగా కుర్చీ వేసి మనం ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగా తొందరలో ధనస్థానంలోకి గురు భగవానుడు రాబోతున్నారు. ఆయన వచ్చే ముందు ఎటువంటి సమస్యలకి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. అది రావాలి అంటే ఈ నెల మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది, తగ్గి ఉండడం చాలా మంచిది. పరమేశ్వరుడి దయతో అత్యున్నత శిఖరాలకి మీరు చేరబోతున్నారు. ప్రతిరోజు కూడా దశరథకృత శనైశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయండి. శనివార నియమాలు చేయండి. ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామివారి దేవాలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేసుకుని స్వామివారికి తెల్ల జిల్లేడు మాలను సమర్పించండి. సహనంతో ప్రతి పనిని కూడా పరిష్కార దిశగా ఆలోచించండి. పెద్దవాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి.
తొందరపడకండి, అభివృద్ధి కనపడుతోంది. ఏలినాటి శని కూడా చివరి దశలో ఉన్నారు. చాలా అత్యున్నతమైనటువంటి పరిస్థితులు మీకు లాభించి ఉన్నత శిఖరాలు మీరు చేరుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.